పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరి యూట్యూబ్ కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారా? మరి యూట్యూబ్ వాక్య పరిచర్యలో మీరందరూ పాల్గొని మరి కుటుంబ సమేతముగా దేవుని మాటలు విన్నందుకు దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. పిల్లరా, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటని వింటే బండ మీద కట్టినటువంటి బుద్ధిమంతుడుగాని ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చాలా మందిని దేవుని మాటను పెడచెవిని పెడుతున్నారు. దేవుని మాటను విన్నట్లుగా ఉంటున్నారు, కానీ వారి హృదయము దూరముగా ఉంది. వారి హృదయం, వారి మనస్సులు లోకము తట్టు చూస్తూ ఉన్నాయి. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము దేవుని మాట విని దాని చొప్పున మనము జరిగించు వారముగా మనం ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడు. దేవుడు మనలను ఆయన కృప చేత కనికరించి సహాయం చేసేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాట నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటింప చేస్తుంది. దేవుని మాటని వింటే ఇసుకలో కట్టినటువంటి బుద్ధిహీనుడుగా ఉండవు. దేవుని మాట విన్నటువంటి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఆ బండ క్రీస్తే. దేవుని మాట నువ్వు వింటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడతావు. దేవుని మాటని వింటే అన్ని ఆశీర్వాదాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని మాట విన్నటువంటి ప్రజలు క్షేమకరముగా, దీవెనకరముగా ఉన్నారు. దేవుని మాట వినటువంటి ప్రజలు ఇలా శోధనలకు గురైపోయారు, శ్రమలకు గురయ్యారు, నిందలు అవమానాలకు గురవుతూ ఉన్నారు. అలాంటి స్థితి నీకు ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది కారణం పిల్లరా, మరి 5-6 వచనాల్లో మనం చూస్తే, 5-6 అధ్యాయాల్లో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట మనము చూస్తాం. అక్కడ నోవాహు దేవుని మాట విన్నాడు, కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుడు పంపినటువంటి నోవాహు గారి మాట వినలేదు. కనుకనే దేవుని మాట విన్న నోవాహు ఇంటి వారు ఓడలో క్షేమగా ఉన్నారు, ఓడలో భద్రముగా ఉన్నారు. 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షము, భూమి యొక్క ఓటలు దేవుడు పంపించాడు. ప్రపంచమంతా కూడా జలమయమైపోయింది. దేవుని మాట విన్నటువంటి నోవాహు యొక్క ఇంటి వారందరూ ఓడలో దేవుడు భద్రంగా భద్రపరిచాడు. దేవుని మాట వినటువంటి నోవా కాలంలో ప్రజలందరూ కూడా మరణానికి గురైపోయారు, వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.
చెట్లు ఎక్కుదామని, గుట్టలు ఎక్కుదామని, పర్వతం ఎక్కుదామని ప్రయత్నం చేసిన వారు కూడా భూమి మీద మనిషి అంటూ లేకుండా అందరూ చనిపోయారు. కారణం ఏంటి అంటే వారు దేవుని మాట వినలేదు. నోవా గారు దేవుడు ప్రతి ఇంటికి పంపించాడు, డోర్ క్యానో చేశాడు. ప్రతి ఒక్కరిని, బాబు దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కోపము భూమి మీదకి రాబోతుంది, దేవుడు భూమి మీదకి వర్షమును పంపించబోతున్నాడు అని చెప్తే హేళన చేశారు, ఎగతాళి చేశారు, అవమానపరిచారు. దేవుడు నోవా గారితో ఓడ తయారు చేయమని చెప్పాడు. ఓడ తయారు చేస్తుంటే వర్షం పడుతుందా, వరదొస్తుందా, మేమందరం చచ్చిపోతామా అని నిందాస్పాదముగా మాట్లాడి కట్టే ఓడ యొక్క చక్రను పీకి వేశారు. పిల్లరా, పని అంతయు కూడా గలిబిలి చేసేసారండి. ఎంత భయంకరమండి! ఆ దినాల్లో ఉన్నటువంటి మూర్ఖ స్వభావము కలిగిన ప్రజలు ఈరోజు కూడా ఉన్నారండి. దేవుని వాక్యం వినబడుతున్నా, దేవుని మాటలు వినబడుతున్నా, దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు వాక్యము ద్వారా పిలుస్తున్నా, దేవుడు వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నా, హేళన చేసే ప్రజలున్నారు, ఎగతాళి చేసే ప్రజలున్నారు. హేళన ఎగతాళి చేయటమే కాదండి, చర్చికి వచ్చేవారిని రాకుండా అడ్డగించడానికి ఇప్పుడు ఒక గుంపు తయారవుతోంది. భయంకరమైన పరిస్థితులు మన ఇండియా దేశంలో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే వారు దేవుని మాట వినట్లేదు. ఈ నా మాటలు విని, ఏమండి, దేవుని మాటలు విని నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, వాటి చొప్పున నువ్వు జరిగించగలిగితే బండ మీద కట్టినటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటావు, జ్ఞానవంతుడుగానే ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. మిమ్ముని మీరు మోసం చేసుకోండి. విన్నట్లుగా నటిస్తున్నారా? ఇంత విస్తారముగా దేవుని వాక్యం వినబడుతున్నా, దేవుని మాటలను చెవికి వినబడుతున్నా, నీవు దేవుని మాటను విన్నట్లుగా నటిస్తూ నువ్వు మోసపోతున్నావా, మోసగించుకుంటున్నావా? అలా ఉండవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలా నువ్వు జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరా, సహోదరి, లోకములో ఉన్న మాటలు వ్యర్థమైనవి, లోకములో ముచ్చట్లు పనికిమాలినవి. అవి మానివేయండి, అవి తీసివేయండి. సృష్టికర్త అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా ఆయన మాట విని నువ్వు జీవించినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ధన్యకరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు మార్చివేస్తాడు. పిల్లరా, నోవా గారు తన ఇంటి వారందరూ కూడా దేవుని మాట విన్నారు. దేవుని మాట విన్నారు. దేవుని మాట విన్నారు కాబట్టే దేవుడు వారిని సురక్షితముగా, క్షేమకరముగా దేవుడు కాపాడాడు. మరి ఈ రోజున నువ్వు క్షేమం ఉందా, సురక్షితం ఉందా? నీ జీవితంలో ఎంత నష్టపోతున్నావు, ఎంత కీడు అనుభవిస్తున్నావు, ఎంత శోధనకు గురవుతున్నావు, ఎంత శ్రమలకు గురవుతున్నావు? అవన్నీ పోవాలి అంటే, అవన్నీ నుండి దూరం కావాలి అంటే ఈ నా మాటలు విని, దేవుని మాటలు విని వాడి చొప్పున నువ్వు జరిగించువాడిగా నువ్వుంటే, వాడి చొప్పున భయభక్తులు కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే, దేవుని అందరి నమ్మకత్వము కలిగి నీ జీవితాన్ని దేవునికి సమర్పించగలిగితే బండ మీద నువ్వు కట్టుకున్నటువంటి బుద్ధి కలిగిన వాడిగా ఉంటావు. బుద్ధిని సంపాదించుకున్న వారిగా నీవు ఉంటావు. బాబు, నీకు బుద్ధి కావాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైన మేలు పొందాలి అంటే
యేసయ్య మాట వినాలి. యేసయ్య మాటకు నువ్వు లోబడాలి. యేసయ్య మాటకు చిత్త ప్రకారం నువ్వు జీవించువానిగాని ఉండాలి. ఉన్నాడు కాబట్టి నోవాహు గారు తన ఇంటి వారందరూ దేవుడు క్షేమంగా కాపాడాడు. ఈ రోజుల్లో నీ కుటుంబానికి క్షేమం ఉందా? నీ కుటుంబానికి నెమ్మది ఉందా? ఏమండి, ప్రశాంతత లేదా? సమాధానంతో ఉన్నారా? బాధలో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? బలహీనతతో ఉన్నారా? రోగాలతో ఉన్నారా? వ్యాధులతో ఉన్నారా? అవన్నీ పోవాలి. అవన్నీ నీ నుండి దూరం కావాలి అంటే ఇప్పుడైనా మేలుకో. ఇప్పుడైనా నీ మనస్సుని, హృదయాన్ని దేవునికి అర్పించు. దేవునికి సమర్పణ చేయి. దేవుని మాట విను. దేవుని వాక్యాన్ని విను. దేవుని మాట, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని మాట, దేవుని వాక్యముని జీవితాన్ని దిద్దుబాటు చేస్తుంది. దేవుని మాట, దేవుని వాక్యముని జీవితంలో గొప్ప ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని మాట నువ్వు వింటే దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని చేత నువ్వు దీవించబడతావు. నోవా గారు ప్రతి ఇంటికి వెళ్ళి చేతులు పట్టుకున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి బ్రతిలాడాడు. దేవుని మాట ఎవ్వరు వినలేదండి. అందుకనే భూమి మీద దేవుడు ఎవ్వరిని వచ్చు అందరినీ తుడిచివేశాడు. అందరిని హతమార్చాడు. పిల్లరా, మళ్ళా దేవుని యొక్క రాకడ సమయంలో అలాంటి పరిస్థితి రాబోతా ఉంది. దేవుని మాట వింటే నువ్వు క్షేమంగా ఉంటావు. దేవుని మాట వింటే నోవా గారిని ఓడలో ఎలాగా దేవుడు భద్రపరిచాడో మనలను ఆయన పరిశుద్ధాత్మ చేత మనల్ని బలపరుస్తాడు. ఆయన కృప చేత మన ఆదరించి కనికరిస్తాడు. కాబట్టి మనము ఈ నా మాటలు విని, దేవుని మాటలు విని, దేవుని వాక్యానుసారముగా జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొంది నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుని చిత్తానుసారముగా జీవించి మేలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉన్నారు. వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు. మేము బుద్ధిమంతుని పోలి ఉండాలి. బండి మీద కట్టబడే వారముగా ఉండాలి. ప్రభువా, నీ మాట విన్నటువంటి నోహా గారు ఇంటి వారిని ఎంత క్షేమముగా కాపాడావో అది నీ బిడ్డలు ప్రభా ఇప్పుడు తెలుసుకొని నీ మాట, నీ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించినట్టుగా మీరు చిత్తపరచమని, ఇతర వాక్యానికి నీరు కట్టి ఫలింపు దాయిచ్చమని, ఆదరించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసులో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి నిమిషమునకును కూడిన మనందరికీ, దేవాని మరుబడి ప్రతి ఆత్మకును, సకల పరిశుద్ధులకును, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ, మన సంఘ బిడ్డలందరికీ, మన సంఘాలకు ఆయన రాకడ వరకు తోడే నడిపించి దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.